హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ ప్రదీప్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? విశాఖపట్నం అంటే ఆంధ్రాలో ఒక లెవెల్, అందులోనే ఓల్డ్ సిటీ కోసం చెప్పాలంటే వేరే లెవెల్. అనేక సంవత్సరాలు హిస్టరీ కలిగిన ఈ ఓల్డ్ సిటీలో ఇంకా చాలా హిస్టారికల్ ప్లేసెస్ నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. వావ్, ఇంతకీ నాకు కనిపిస్తున్న బెల్ట్ ఏంటి? దీన్ని కన్వేయర్ బెల్ట్ అంటారు. ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా వెజల్స్ లో ఉన్న ఐరన్ ఓర్ ని ట్రైన్స్ లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దీనికి ఆనుకుని ఉన్నదే మన రాస్ హిల్స్. ఈ రాస్ హిల్స్ కి విశాఖపట్నంలో ఒక అరుదైన చరిత్ర ఉంది. చాలా మంది దీనిని మేరీమాత పుణ్యక్షేత్రంగా పిలుస్తారు. ఈ పుణ్యక్షేత్రంగా పిలువబడే రాస్ హిల్స్ కి ఆనుకుని ఉన్న పోర్ట్ ఇంకా హిందుస్థాన్ షిప్ యార్డ్ ని మనం చూడొచ్చు. ఈ రాస్ హిల్స్ పైకి మనం చేరుకున్నట్లయితే బ్యూటిఫుల్ వ్యూతో పాటు వండర్ఫుల్ సీనరీస్ అన్ని మనం చూడొచ్చు. అంతేకాదు, ఈ ప్రాంతానికి మనం చేరుకోగానే ఒక మసీద్ మరియు గుడి కనిపిస్తుంది. ఈ మూడింటిని ఒక్కచోటే చూడగానే మనకు భారతీయ సంస్కృతి జ్ఞాపకం వస్తుంది. అదే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఎటువంటి ప్రాంతీయ కుల మత భేదాలు లేకుండా అనేక మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. మార్చి 8వ తారీఖున ఇక్కడ జరిగే తీర్థయాత్రకు అనేక లక్షల మంది వచ్చి ప్రార్థనలు నిర్వహిస్తారు. అంతేకాకుండా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రాస్ హిల్స్ పైన కనిపించే అద్భుతమైన వ్యూస్ విశాఖపట్నం యొక్క చరిత్రను మనకు జ్ఞాపకం చేస్తాయి. మీరు ఆల్రెడీ రాస్ హిల్స్ ని చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.